డిబేట్. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఒక్కసారిగా ఫైర్ అయ్యారో లేదా విరుచుకుపడ్డారు అనేది ఇప్పుడు కొంత ఆసక్తికరమైన వ్యవహారం. ఆయన ఢిల్లీలో ఉన్నారు 4 రోజుల నుంచి. ఢిల్లీలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడు ఎవరు, అలాగే మంత్రివర్గ విస్తరణ, ఇంకా కార్పొరేషన్ చైర్మన్ల పదవులు, నామినేటెడ్ పోస్టులు, ఇటువంటి చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చక్కదిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ పనుల మీద వెళ్ళిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా ఇటు జగన్మోహన్ రెడ్డి వైపు తన మాటల్ని మళ్లించారు. ఆ మాటల దాడి కొంచెం ఘాటుగానే జరిగింది. ఎందుకు అంతగా విరుచుకుపడ్డారు జగన్మోహన్ రెడ్డి మీద అనేది కొంత ఆసక్తికరమే. ఆ విరుచుకుపడిన తీరు కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి అనే పరిపాలకుడు అసలు ఈ డెమోక్రసీలో ఉండకూడదు అనే తరహాలో మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి మాటలు చూసిన మనకేమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పతనమైన తీరుని కానీ ఒక కేస్ స్టడీ లాగా పెట్టాలేమో వరల్డ్ పాలిటిక్స్లో, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ పాలిటిక్స్లోనే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని కేస్ స్టడీ లాగా పెడితే, లేకపోతే మన దగ్గర గ్రాడ్యుయేషన్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటారు. పొలిటికల్ సైన్స్ మీద, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇటువంటి వాటిలో రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటారు పిహెచ్డీ చేసేవాళ్ళు. ఇటువంటి వాళ్ళందరికీ ఒక సబ్జెక్టు ఇవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికైనా పిహెచ్డీ చేయవచ్చు ఎవరైనా. సో ఈ సిచ్యువేషన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు అలా ఫైర్ అయ్యారు అనేది కొంచెం మనం డీటెయిల్గా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ చర్చలో మనతో ప్రసాద్ గారు కంటిన్యూ అవుతున్నారు. అండ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి, తెలుగు మహిళ, తెలంగాణ తెలుగు మహిళ మాజీ ఇప్పుడు లేరు కదా, కమిటీలన్నీ తీర్చేశారు కదా. సో తిరునగరి జ్యోత్స్న గారు ఉన్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. సో ప్రసాద్ గారు, మీరు చూసే ఉంటారు కదా రేవంత్ రెడ్డి గారి ఆగ్రహం జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకు అలా రియాక్ట్ అయి ఉంటారనిపిస్తుంది? అంటే మనం తెలంగాణ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన మీరు కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కేసీఆర్ కోసం తాకట్టు పెట్టాడు. ఎక్కడా కూడా రాజీ పడలేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ ధృతికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ చేతులు కలపడం వల్ల. ఆంధ్రప్రదేశ్కి అంటే ఒక 6 నెలల ముందు తెలంగాణకి విముక్తి వచ్చింది, కేసీఆర్ నుంచి విముక్తి వచ్చింది. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 64 సీట్లతో అధికారం చెప్పారంటే అది తీవ్రమైన ఆగ్రహం కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ పరిపాలన మీద. కేసీఆర్ ఎంతసేపు ఆంధ్ర ప్రయోజనాలను జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు తాకట్టు పెడతాడో ఆ మేరకు లబ్ధి పొందాడు తప్ప ఆయన ఎక్కడ కూడా తెలంగాణ కోసం ఆలోచించలేదు. మరి ఇప్పుడు తెలంగాణ 8 నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి మీరు ఈ డిసెంబర్ నుంచి జరిగిన పరిపాలన బేరీజ్ వేస్తే ఇప్పుడు ఇంకా కిక్ స్టార్ట్ కాలేదు, పరిపాలన సరిగా లేదని చెప్తున్న వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసింది ఎలా ఉంది అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఎలా ఉండాలి అనేది కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండకూడదో చూపించాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల రాష్ట్రం తెలంగాణ కూడా కొన్ని విషయాలు నష్టపోయింది, తెలంగాణకు రావాల్సిన కూడా కొన్ని నష్టపోయారు. అందుకోసం ఇవాళ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఒక తెలుగు రాష్ట్రం, ఒక పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి గురించి వ్యాఖ్యానించాడంటే దాని మాజీ ముఖ్యమంత్రి అదేలే, ఆయన మాజీ నిన్నదాకా మాజీ ముఖ్యమంత్రి కదా, అంటే దిగిపోయిన వాడు విషయం కాదు అది, మన సీరియస్ తీసుకోవాలి. అదే డిబేట్ పెట్టాను, అందుకే కాదు సార్, ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఎదగకుండా, కాంగ్రెస్లో అతనికి స్థాయి రాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా కుట్రలు చేసిన సందర్భాలు మనం గమనించాల్సి. పిసిసి అధ్యక్షుడు పోస్ట్ రాకుండా ఆయన లాబింగ్ చేశాడు కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, అసలు మొన్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఆయన తెచ్చుకున్న కష్టం కాబట్టి దక్కింది, కానీ లేకపోతే ఆయన ట్రంప్ గారు వాడితే నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ కుర్చీ దక్కి ఉండేది కదా ఆయనకి. ఆయన సొంత అనుకోవడానికి లేదు. రేవంత్ రెడ్డి గారు టఫ్ నట్, చాలా టఫ్ నట్.
టఫ్నెట్ అయ్యాడు? హార్డ్ వర్క్. పైగా ఆయన మీద ఏంటి, చంద్రబాబు శిష్యుడిని ముందే ముద్ర, ఆయన అధిగమించి వచ్చాడు. చంద్రబాబు ఓటు కేసుతో వీళ్ళు ఉన్నారని ఆయన ఎక్స్పోజ్ చేసి ఆయన మీద కేసులు వేసి, ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసాడు కేసు రేవంత్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి కుట్ర ఆ రోజు నుంచి ఉంది. చంద్రబాబుని కొట్టాలంటే చంద్రబాబు మద్దతుదారులు ఎవరు వాళ్ళు కొట్టాలి, అందుకుంటే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశాడు. ఆయన అన్నకి చెల్లిని గిఫ్ట్గా పెట్టి ఆంధ్రప్రదేశ్కి పంపించి అక్కడ చేయవలసిన ఇబ్బంది ఆయన చేశాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన మళ్ళీ పార్టీ పరంగా ఇచ్చాడు, వ్యక్తిగతంగా ఇవ్వలేదు. పార్టీ పరంగా షర్మిల గారు సొంత పార్టీ పెట్టుకొని తెలంగాణలో పార్టీ పెట్టి ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు షర్మిల గారిని తిట్టారు, రేవంత్ రెడ్డి గారు విమర్శించాడు. వైఎస్ బిడ్డలు అంటే తెలంగాణ బిడ్డలు కాదు అని చెప్పి ఆయన అన్నాడు. రాజన్న బిడ్డ కాకపోతే ఏంటంటే ఆమె ఈయన టార్గెట్ చేసినప్పుడు ఈయన ఆమెను తిట్టారు రాజకీయపరమైన ప్రత్యర్థులుగా. ఎప్పుడైతే ఆమె కాంగ్రెస్ పార్టీకి వచ్చిందో యాజ్ కొలీగ్ ఆమెని ఇన్వైట్ చేయడము, తర్వాత అవసరమైన ఎంకరేజ్మెంట్ కానీ లేకపోతే నేను చెప్పేది పార్టీ పరంగా ఆయన ఇవ్వాల్సిన మద్దతు ఇచ్చాడు. అదే బాధ్యత. అది అసలు ఆ మాత్రం కూడా ఇస్తాడని ఊహించిన వాళ్ళు పరిణితి, అది రాజకీయ పరిణితి. రైట్. జ్యోత్స్న గారు, గుడ్ ఈవినింగ్. జ్యోత్స్న గారు నమస్తే అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన దాడి మరి ఏ ఉద్దేశంతో చేశారు ఏంటి అనేది పక్కన పెడితే, ఆ దాడి మామూలు దాడి కాదు. తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒక అస్త్రం లాంటిది. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో చేసిన దాడి ఎందుకు చేశాడు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ముందుగా అయితే మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం సార్. అయితే ఆ డిస్కషన్లోకి వచ్చే ముందర ఒక్క చిన్న మాట చెప్తాను సార్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు, తెలంగాణ ఫార్మేషన్ జరిగినప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విభజించినప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా విడిపోయాం. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కలిసి ఉందాం, బాగుపడదాం, ప్రగతి పదంలోకి ముందరికెళ్దాం అనే మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ తీసుకుందండి. మేము ఎక్కడా డివైడ్ అవ్వలేదు, మేము ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి డివిజన్ ఎక్కడా మా పార్టీలో లేదట. తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగమైన మాది, ఆంధ్రప్రదేశ్ ఒకటే అనేది మేము. అయితే ఇప్పుడు సరే, కొన్ని ఇష్యూస్ మీద డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారితో కూడా నేను డిఫర్ అవుతాను. కానీ ఈ ఇష్యూలో మాత్రం ఒక తెలుగువాడిగా, తెలుగు ప్రజలందరి కోరిక ఇవాళ రోజున ఏంటి అని అంటే 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి సార్. తెలుగు ప్రజలందరి కోరిక అదే, 10 ఏళ్ళ నుంచి మా కోరిక ఇదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇష్యూస్ అయినా ఎందుకు మాట్లాడతాం మేము, లేదా తెలంగాణలో ఇష్యూస్ అయినా కూడా ఎందుకు మాట్లాడతారు? ఇది వాస్తవం కదా. తెలుగు రాష్ట్ర ప్రజలుగా ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటాం. వాస్తవమే కదా. 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది, వాస్తవమా కాదా? 5 సంవత్సరాలుగా అక్కడ ఒక నియంత పాలించాడు అనేటువంటిది వాస్తవమా కాదా? సో అలాంటి వాస్తవాన్ని ఇవాళ రోజున పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన ముందర వచ్చినటువంటి ఒక ఇష్యూని తను ఇవాళ రోజున కోట్ చేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇంకో విషయం ఏంటంటే వెంకటకృష్ణ గారు, నియంతృత్వం అనేటువంటిది నాకు తెలిసి ఎవరు అంటే ప్రజలెవరూ భరించరు. రాజకీయ నాయకులుగా ఒక పరిణితి చెందినటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా నియంతృత్వాన్ని కనుక మనం బిలీవ్ చేసి, ట్రస్ట్ చేసి, దాన్ని కనుక మనం ముందరికి తీసుకెళ్తే నష్టపోతాం అనేటువంటి చాలా క్లియర్ గా తెలుసండి. సో దే విల్ ఫైట్ ఫర్ దట్. డెఫినెట్ గా వాళ్ళు దానికి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ గానీ అక్కడ గానీ మీరు గమనించండి, 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన కావచ్చు, కేసీఆర్ గారి పాలన కావచ్చు, 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కనుక మనం చూస్తే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆఫ్ కన్సర్న్ నియంతృత్వం. ఒక విచ్చలవిడితనం, నియంతృత్వం ఒక విచ్చలవిడితనం, రెండూ చెప్తాను నేను. నియంతృత్వం అని ఎందుకన్నాను అని అంటే, నేను చెప్పిందే వేదం. ఎవరైనా సరే జర్నలిస్టులతో సహా, నువ్వెవడోరా నాయన నాకు చెప్పడానికన్నా ముఖ్యమంత్రిని ఇక్కడ చూసాం, అక్కడ కనీసం అసలు జర్నలిస్టుల మొహం కూడా చూడలేదు అనుకోండి. సో అంటే నేను ఏమంటున్నా అంటే, విచ్చలవిడితనం ఎక్కడంటే, సరే నాకు తెలిసి సంవత్సరాల తరబడి సెక్రటేరియట్ కూడా రానటువంటి ఒక ముఖ్యమంత్రిని ఇక్కడ చూసాం. కొన్ని సంవత్సరాల తరబడి అగైన్ ద సేమ్ థింగ్ రిపీట్ అవుతూ, నేను బయటికి వస్తే పదాలు కట్టండ్రా, పరదాలు కొట్టేండ్రా చెట్లని అన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని అక్కడ చూసాం. నిజమే సార్, బట్ దట్స్ ద ఫ్యాక్ట్ సార్. అంటే ఇవాళ నిజంగా కూడా ఒక నవ్వుతూ నేను చెప్తున్నాను, కానీ ప్రజలు ఎంత
దట్స్ అ ఫ్యాక్ట్. నియంతృత్వాన్ని కానీ విచ్చలవిడితనాన్ని కానీ ప్రజలు ఎక్కడ ఒప్పుకోరు సార్. ఇవాళ మనం ఇంకో విషయం చూస్తే సార్ 500-600 కోట్లు పెట్టి ఆ ప్యాలెస్ ఏంటి సార్? అదే పరిస్థితిలో ఇక్కడ కూడా చూసాం కదా, తన ఫామ్ హౌస్ కి నీళ్లు రావాలని చెప్పి ప్రజాధనంతో మరి అంటే వేరే దాంట్లో వచ్చింది నొక్కి చెప్పండి, అందుకని మీరు కూడా గట్టిగా ప్రజాధనంతో మళ్ళీ ఐ రీకరెక్ట్ ఏమంటారు అని అంటే రీఫ్రెష్ చేసి మాట్లాడుతున్నా దాన్ని. ప్రజాధనంతో 500-600 కోట్లు పెట్టి ఆ మహానుభావుడు అక్కడ రిషికొండ ప్యాలెస్ కడితే ఈ మహానుభావుడు సార్ మీరు నమ్మరు సార్, ఒక్కసారి వెళ్ళి ఆ ఫామ్ హౌస్ దగ్గర చూడండి సార్, అసలు ఎకరాలే సార్, వరుస పెట్టి ఎకరాలే లిటరల్ గా ఒక దారి ఇవ్వడానికి ఎకరాలని ప్రజల నుంచి సాధారణ ఫార్మర్స్ నుంచి ఏ రకంగా ఎకరాలు తీసేసుకున్నాడు అంటే విచ్చలవిడితనం అంటున్నాను, భయం లేనితనం. ప్రజలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ దానికోసం పెట్టాడని వాస్తవం సార్. అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే వాస్తవం ఎందుకు అనాల్సి వస్తుంది అంటే దెర్ ఇస్ నో క్లారిటీ, దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇవాళ మేము ఆ రోజున ఏం మాట్లాడినా సార్, 5.5-6 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో కనీసం మహిళా కమిషన్ లేకపోతే ఆ మహానుభావుడు ఒక మాట మాట్లాడలేదండి. టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ ప్యానెల్లో లేరు కాబట్టి నేను ఐ కెనాట్ టాక్ టు దెమ్ డైరెక్ట్లీ, కానీ మాట ఇది కనీసం ఒక మాట మాట్లాడలేదు సార్. కనీసం మొదటి 5 సంవత్సరాలు ఒక మహిళా మంత్రిని కూడా పెట్టలేదు అని చెప్పి ఒక మాట మాట్లాడలేనటువంటి పరిస్థితి. ప్రజలు ఎవరు మాట్లాడినా, ప్రతిపక్షాల్లో ఎవరున్నా సరే, అటు జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, మహిళా సంఘాల నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ మీద ముప్పేట దాడి చేయించింది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గత 10 సంవత్సరాలు. అదే ముప్పేట దాడి అక్కడ మహిళా సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ మీద ముప్పేట దాడి, మీడియా హౌసెస్ తో పాటుగా ముప్పేట దాడి అక్కడ. అయితే ఇప్పుడు రెప్లికా అని మీరు అన్నారు కాబట్టి ఒక చిన్న సబ్మిషన్ సార్, ఐ హోప్ ఐఎమ్ నాట్ క్రాసింగ్ ది పాయింట్, బట్ ఒక చిన్న సబ్మిషన్ సార్. అక్కడ ఒక పాయింట్ చూసాను సార్, ప్రతిపక్ష హోదా కూడా లేదు సార్ ఆ మహానుభావుడికి. సో అదే రెప్లికా ఇక్కడ కూడా అవుతుందేమో, ఈ మహానుభావుడికి కూడా కనీసం ప్రతిపక్ష హోదా ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు గత 5 ఏళ్లలో ఆయన కాంగ్రెస్ పార్టీకి లేకుండా చేశారు కదా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు అన్న మాట కూడా ఏమన్నారు, కరెక్ట్ గా అదే మాట అన్నారు, మనం చేసిన మా పాపాలు ఏదో నాడు మనల్ని మింగుతాయి. ఇదే ఇప్పుడు మీరు అన్నదే ఇంచుమించు అదే వెర్షన్ అక్కడి నుంచి కూడా వచ్చింది. ఒక్క నిమిషము, మనతో అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. దయాకర్ గారు నమస్తే. నమస్కారం వెంకటకృష్ణ గారు. దయాకర్ గారు మీరు ఎక్కడ కుదురుగా ఉండరా? ఏం చేయాలి, కుదురుతలేదు మొత్తానికి. అయితే మరి నువ్వు ఇట్లా ట్రావెల్ చేస్తా అంటే ఆ కుదురు అనేది రాదు, ఇంకా కుదురుగా ఉండడానికి ట్రై చేయబ్బా. రైట్, ఎనీవే జస్ట్ ఐఎమ్ కిడింగ్. రైట్, రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా హార్ష్ కామెంట్స్, సీరియస్ కామెంట్స్ చేశారు. ఏంటి దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, ఎందుకు చేసి ఉండవచ్చు? ఒక్కటి వెంకటకృష్ణ గారు, నా దృష్టిలో ఇంతకు ముందు సోదరు చెప్పినట్టుగా వారు ఆడా గెలికారు ఈడా గెలికారు అంటే చూసినాం. అంటే ఎట్లా అంటే రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ ఇచ్చినందుకు మళ్ళీ ఈయన గిఫ్ట్ ఇవ్వడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినట్టుగానైతే అంతర్గత సమాచారం ఉన్నది. అవును, దానికి తోడు మేము షర్మిల గారిని పార్టీలోకి తీసుకోవడం వారికి నచ్చలేదు, ఆ రాష్ట్ర శాఖకు అధ్యక్షురాలు చేసినాం. తర్వాత నాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో కొందరు చేస్తున్న ఉద్దేశంతో చేసిన పరిస్థితి. దానికి మీకు కొన్ని టీవీ ఇంటర్వ్యూలలో కేసీఆర్ జగన్ కు అనుకూలంగా మాట్లాడిన మాటలు కూడా మీరు చూసి ఉంటారు. మొన్న ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ ముందు కూడా వాళ్ళ ఛానల్లో ఇంటర్వ్యూలో కూర్చొని అన్నారు కదా, మళ్ళా జగనే వస్తారని మా సర్వేలు చెప్తున్నాయి అన్నారు ఆయన. అది ఎందుకు అసలు అది చర్చ ఎందుకు వచ్చింది? ఒకవేళ ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయా, దాంట్లో ఆయన రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా, లేదంటే జగన్ గెలవాలనే ఆతృత వెనుక ఉన్న ఆదుర్ద ఏంది అనే అంశాలన్నీ కూడా మనం కొంచెం గమనిస్తే కాంగ్రెస్ వ్యతిరేకంగా వీళ్ళిద్దరూ పని చేసినందుకు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంటది. కానీ ఆ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో వ్యతిరేకంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే డెఫినెట్ గా వాళ్ళకు రాజకీయ వైరుధ్యం ఉందనే చెప్పుకోవచ్చు. కానీ ఇద్దరు సెంట్రిక్ పొలిటీషియన్సే, అంటే వాళ్ళ కేంద్రకంగానే పరిపాలన జరిగింది. ఇంకా కొంచెం ముందుకు పోతే
వాళ్ళే రాజులుగా పరిపాలించిన పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పుంజుకోవడం మరి జగన్ గారికి ఎందుకు ఇష్టం లేకుండా ఉండేనా కానీ అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడక్కడ. అసలు ఎలక్షన్స్ టైంలో కూడా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో కూడా బార్డర్స్ అన్ని కూడా బాగా పనిచేసినాయి అన్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. ఎందుకంటే మనకు కర్నూలు నుంచి ఇట్లా ఈ దఫా నుంచి మొదలు పెడితే భద్రాచలం వరకు ఉన్న బార్డర్స్ లో వాళ్ళ శ్రేణులు కొంత కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కు అనుకూలంగా చేసే ప్రయత్నాలు చేసిందనేది కూడా ఉంది. కాబట్టి దీంట్లో ఉన్నది ఒకటి అంతఃసూత్రం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వస్తే ఆయనకి ఇబ్బందికర పరిస్థితులను జగన్ గారు భావించి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నా. రెండవది, అక్కడ బాబు గారు వస్తే ఇక్కడ ఎవరు మన కేసీఆర్ గారికి ఇబ్బంది అవుతుందని అనుకుండవచ్చు నేను అనుకుంటున్నా. మేమిద్దరం కొనసాగితే మళ్ళీ మేము మోడీ గారు కలిసి ఉండొచ్చు అనేది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమైంది, గతంలో చంద్రబాబు గారు కాంగ్రెస్ తో కలిసి ఉన్నారు, అటు తర్వాత మారింది ఆయన. నేను కాంగ్రెస్ తో కాదు, అసలు నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కూడా నష్టపోతుంది కాబట్టి నేను రాజకీయంగానే కాదు, నేను వ్యూహాత్మకంగా కూడా డెఫినెట్ గా నేను ఏది మన బీజేపీతో ఉండాలని నేను 2020 అనుకుంటా 20 జనవరి ఆ టైంలో నేను వారిని చంద్రబాబు గారిని కలిసిన అక్కడనే ఏమన్నా వారి ఇంట్లోనే విజయవాడలో. అప్పుడు చెప్పిండు వారు, నేను ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు చూసుకోవాల్సింది, బట్ ఈయన మోడీ కొంచెం మొండిగా ఉండడం వల్ల నేను అటు కొంచెం ఇటు టిల్ట్ అయినా కానీ వాస్తవానికి నేను మళ్ళీ గెలవాల్సిన అవసరం ఉండే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆ రోజు నన్ను ఇప్పుడున్న సీట్ క్యాపిటల్ ఏరియా అంతా కూడా వారు తిప్పి చూపించారు నేను చేసిన అభివృద్ధి ఎట్లా ఉండే, నేనేమైనా కొంచెం మిస్టేక్ చేసినా అనే ఆలోచనతో ఉండే. కానీ ఈసారి ఆ తప్పు చేయను అని కూడా అన్నాడు ఆయన. అంటే మీన్స్ నేను ఆంధ్రప్రదేశ్ లో నేను గెలవాల్సిన అవసరం రాష్ట్రానికి ఉందని చెప్పి వారు ఆ రోజు చెప్పిన పరిస్థితి. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నాటి కాంగ్రెస్ పార్టీతో వారికి పొత్తు లేదు, సరే వారు సక్సెస్ అయింది. కానీ కేసీఆర్ గారికి ఏం అవసరం జగన్ గారి గెలవడం, అసలు ఈ మతలబ్ ఏంటి, దీని వెనుక ఉన్న వ్యూహం ఏంది అనేది మనం కొంచెం ఆలోచిస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగిన ఆస్తుల పంపకాలు లేకపోతే ఆస్తుల వివరాలు తెలిసిన తర్వాత ఇక్కడ ఆస్తులు కాపాడుకోవడానికి కొంతమందితో కలిసి వారు రాజకీయ కార్యాచరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దాంట్లో పేర్లు మతలబులు అవన్నీ ఎందుకు కానీ ఇప్పుడు ఈ హైదరాబాద్ లో చుట్టుపక్కల పరివారంగా ఉన్న భూముల సంరక్షణ కూడా ఒక అంశం అని తేలింది. కాబట్టి వాళ్ళు ఆ బంధం బలపడ్డది. సరే ఉభయ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఉపయోగపడుతుందని చాలా మంది ఆలోచించడం, వాళ్ళిద్దరు కలిసినప్పుడు కూడా ఈ గోదావరి కృష్ణ అనుసంధానం జరుగుతున్నట్టుగా విస్తృత ప్రచారం చేసుకున్నా ఇద్దరు ఏం చేయలేకపోయిన పరిస్థితి గమనించింది. అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ వస్తే జగన్ కి ఎందుకు సమస్య అవుతుంది అని అంటే సెంట్రల్ లో కాంగ్రెస్ వస్తే జగన్ గారికి సమస్య అవుతుంది కాబట్టి సెంట్రల్ లో తను కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేయచ్చు. కానీ ఈ రాష్ట్రంలో వ్యతిరేకంగా పనిచేయడానికి మాత్రం ఆర్థిక ప్రయోజనాలే ప్రధానమైన కారణం అయిందని కాపాడుకోవడము ఆర్థిక ప్రయోజనాలు ఇవన్నీ ఉండి ఉంటాయి. దానికి తోడు ఈయన ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ విస్తరణ కూడా జగన్ ప్రయోజనం కోసమో చేయబోయింది అనేది మనకున్న అంచనా. అంటే అది జస్ట్ మనం ఊహిస్తే కూడా అక్కడ చీలికకో లేకపోతే జగన్ కు అనుకూలంగా చేయడానికో ఒక చర్చ జరిగిన తర్వాత అదృష్టం కొద్ది ఆ బీఆర్ఎస్ కొంచెం తెలంగాణకి పరిమితం కావడం, ఏది ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు అది బారాసా కాస్త భారం అయిపోయిన పరిస్థితుల్లో మళ్ళా తెరాసాన్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పట్టించుకోలేదు. అఫ్ కోర్స్ కొన్ని రాష్ట్రాలకు అధ్యక్షులు పెట్టిండ్రు, వాళ్ళు ఏమి ఇన్యాక్టివ్ గా ఉన్నారు, మహారాష్ట్ర లాంటి రాజకీయాలు చేసిండ్రు. కానీ ఇక్కడ మెయిన్ గా మీరు అన్న దాంట్లో జగన్ గారిని రేవంత్ గారు అనడం వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం కాళ్ళలో కట్టెలు పెట్టినట్టే ఉండే. తర్వాత అక్కడ ప్రభుత్వం వస్తే కూడా ఇక్కడ ప్రభుత్వానికి ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా అక్కడక్కడ అయితే రేవంత్ రెడ్డి గారు అన్న పాయింట్స్ లో ఒక పాయింట్ ఈ కక్ష సాధింపు చర్యలు నియంతృత్వ పోకడలే ఆయనని దెబ్బతీశాయి అని స్ట్రెస్ చేసి అన్నారు నిన్న. అంటే బహుశా కేసీఆర్ గారి పాలనకి రేవంత్ పాలనకి ఉన్న సిమిలారిటీస్ ని ఎక్స్పోజ్ చేయడం మీ ముఖ్యమంత్రి గారి ఉద్దేశమా? ఇప్పుడు నేను చెప్పిన కదా ఆ రోజు పోయేటప్పుడు అదేంటిది మన అక్కడ ఒకటి బాబు గారు అందరిని జనాన్ని కలిసి ఆయన కట్టిండు చూడండి, ఒకటి దాన్ని కూలగొట్టిండు ఫస్ట్ ప్రజాజన వేదిక. ఆ రోజు చూసి అసలు దీన్ని కూర్చాల్సిన అవసరం ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ వచ్చిన కొన్ని రోజులకే ఆయన ఇంటెంట్ చెప్పిండు. అంటే నేను మిమ్మల్ని
ఇట్లా చూస్తా అని చెప్పిన పరిస్థితి ఉన్నది. రెండోది ఏంటంటే కక్ష సాధింపు చర్యలు ఉంటాయి కానీ వారు చేసిన దాంట్లో వారు వివేకానంద రెడ్డి గారి ఉన్నది చూసిన ఆ ఎపిసోడ్. నేను మొన్న ఎలక్షన్స్ లో నేను ఇటు నెల్లూరు గాని బాపట్ల ఇటు కొన్ని ప్రాంతాల్లో ఎంపీ ఎలక్షన్స్ లో తిరిగిన క్రమంలో రాయలసీమలో అసలు ఇంత స్థాయిలో పడిపోవడానికి కారణం ఏంటని కొంచెం ఆరాధిస్తే ఈ పెద్ద ఆయనది హత్య అనేది సరే మనము ఎక్స్ చేసిండు వై చేసిండని మనం కామెంట్ చేయడం భావ్యం కాదు, కానీ అసలు దాని మీద ఆయన పట్టించుకోకపోవడం అనేది కూడా తానే దాని వెనుక ఉన్నాడని ఒక ప్రచారం అయితే విస్తృతంగా జరిగింది. జరిగింది పైగా సొంత చెల్లెళ్ళే ఆరోపణలు చేయడం తోటి జనంలోకి వెళ్ళిపోయింది. నేరుగా వారి వివేకానంద రెడ్డి గారి కూతురు వారు ప్రచారం చేయడం, వారు మాతో కలిసి అంటే షర్మిలమ్మతో కలిసి తిరగడం, ఇదంతా సొంత ఇంటి వాళ్ళు చేయడం అనేది ఒకటి. కక్ష సాధింపు అంటే రాజకీయ ప్రత్యర్థుల మీద గెలిచే ప్రతీకారం వేరు, అది ప్రజాస్వామ్యయుతంగా ఉంటది. కానీ వ్యక్తిగతంగా కక్షలు పెంచుకోవడం, అది బాబు గారిని అరెస్ట్ చేసిన సంఘటన కూడా చూసినా అది బాగా తెలుగు ప్రజల్లో బాగా నాటకపోయిందంటే అరెస్టు అవినీతి అక్రమాలు అనేది ఒక ఎత్తుగా ఉంటాయి డెఫినెట్ గా రాజకీయ. కానీ అసలు ఆ సంఘటన ఏంటంటే ఆయనను అరెస్ట్ చేసిన తీరు కానీ మొత్తం తెలుగు సమాజం కొంత ఫీల్ అయిన పరిస్థితిలో ఉన్నది. అక్కడ మనోడు కేటీఆర్ కూడా ఒక కామెంట్ చేసింది, ఇక్కడేం ధర్నాలకు మీకు పని అని ఒక కామెంట్. ఇక్కడ తెలంగాణలో ఎందుకు చేస్తారు, చంద్రబాబు నాయుడు అక్కడ అయితే మీరు అక్కడ చేసుకోండి. అప్పుడు అవును వాళ్ళు ఉద్యోగులు ఏదో ధర్నాలు అవి చేద్దాం అనుకున్నప్పుడు పర్మిషన్ ఇవ్వకుండా ఆ రాష్ట్ర రాజకీయాలు ఇక్కడేం పని అన్నారు. విపరీతంగా కేసులు పెట్టించారు, ఐటీ ఉద్యోగుల మీద కేసులు పెట్టించాడు. ఎక్కడో గిచ్చితే ఎక్కడో నొచ్చినట్టు అనిపించింది అప్పుడు కూడా. సో ఏది ఏమైనా నేను ఏమంటున్నానంటే రాజకీయ కక్ష శిక్ష అనేవి ఈ తరం రాజకీయాల్లో కొంత ఇబ్బందిని అయితే సృష్టిస్తాయి. మీరు సహేతుకమైన చర్య అయితే ఓకే, అది మంచిగానే జరిగింది. ఒకవేళ శిక్ష అది తప్పు చేసిన వాళ్ళ పట్ల కూడా శిక్ష ఇంతలా ఉండొద్దు అనుకునేంతలా చెయ్యొద్దు. తర్వాత రెండవది తన చెల్లెల మీద కూడా కామెంట్ చేసిండు, ఏంటి వాళ్ళు చంద్రబాబు గారు పక్షాన ఉండి చేసిండు ఇట్లా చేసిండు అని చెప్పేసి అది కామెంట్ చేసిండు. ఏకాకిగా మారడం ఒకటైతే ఆకాకి కూడా మా మీద వాడడం ఇదో పెద్ద సమస్య అయింది. అది మాట్లాడదాం దయాకర్ గారు, అది మాట్లాడదాము. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల జగన్మోహన్ రెడ్డి ఈ శాంతి భద్రత లేకపోవడము, ఈ కక్ష సాధింపు చర్యల వల్లనే ఆంధ్రప్రదేశ్ వెనకబాటుకు గురైంది, వచ్చిన పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి, దీనికి పూర్తిగా జగన్దే బాధ్యత అని కూడా రేవంత్ రెడ్డి దాన్ని ఒక అనాలిసిస్ లాగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వెనకబడింది, వచ్చిన పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయని చెప్పి. సో ఈ అంశాన్ని కూడా డిస్కస్ చేద్దాం. దాంతోపాటు వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం బాగా దెబ్బతిన్నది, ఆంధ్రప్రదేశ్ వచ్చిన పరిశ్రమలు కూడా తిరిగి వెళ్ళిపోయినాయి ఈయన పరిపాలన వల్ల, ఈయన కక్ష సాధింపు వల్ల అని డెవలప్మెంట్ దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు. అంటే అంత అబ్జర్వేషన్ చేసి మరి అంత నిశితంగా పరిశీలించి విమర్శించడం, విశ్లేషిస్తూ విమర్శించే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అనుకోవచ్చు మనం. అంటే తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, తెలంగాణ లాభం అయింది. తెలంగాణ లాభం ఏంటి? అమర్రాజా బ్యాటరీ తీసుకుంటాం. తెలంగాణలో కొన్ని రంగాల వ్యాపార వర్గాలు అయితే, అంటే ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా, ఫర్ దట్ మ్యాటర్ చేసేవాళ్ళు కూడా మళ్ళీ జగన్ వాళ్ళని కోరుకున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఓకే, ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది వ్యాపారం. అంటే జనరల్ గా పోటీ పడతారు. ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో కూడా గుజరాత్ మోడల్ అయినప్పుడు గుజరాత్ తో సాయం పోటీ పడ్డారు. అవును, ఇప్పుడు మీకు అక్కడ ఒక జమ్ సిటీ ఉంది, దాంతో పోల్చుకునేవారు అని తెలంగాణ గుజరాత్ బెంగళూరుతో పోల్చుకునేవారు. అలాగా సహజంగా ఉంటుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 18 వరకు జరిగిన దాంతో కంపేర్ చేస్తే అప్పుడు జనగా టీఆర్ఎస్ వెనకబడింది, కేసీఆర్ ప్రభుత్వం వెనుకబడింది. కానీ జగన్మోహన్ వచ్చిన తర్వాత ముందుకెళ్ళింది. అంటే పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ని చంపేయడంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కోర్టు తీర్చాడు. అంటే అక్కడి నుంచి పరిశ్రమలు తరిమేస్తేనే హైదరాబాద్కు వచ్చాడు. ఇప్పుడు అమర్రాజా బ్యాటరీస్ తీసుకుంటే 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెలంగాణకు వచ్చిందని ఈ టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. అంటే వారు తరివేసిన వాటందరినీ మేము ప్లేస్మెంట్ ఇస్తున్నాము, తెలంగాణ ఆహ్వానిస్తుందని.
మరి అది నిశ్చితంగా పరిశీలిస్తే మీరు ఒక 15 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ గురించి అబ్జర్వ్ చేయండి. తెలంగాణలో రియల్ ఎస్టేట్ మందంగా ఉంది. అంటే కొద్దిగా స్లంప్ వచ్చింది అంటున్నారు. ఎందుకు వచ్చింది? ఎన్నికలకు ముందు నుంచి ఉన్న స్లంప్ కొనసాగింది. యాక్చువల్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు చేసిన కొన్ని పర్యటనలకి రియల్ ఎస్టేట్ భూమి పెరిగిపోవాలి. ఎందుకంటే ఆయన కూడా మన మీ టీవీ ఇంటర్వ్యూలోనే ఆయన మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ చెప్పాడు. రియల్ ఎస్టేట్ పెరగడం గురించి కానీ రైతుల భూములు ఏ విధంగా అలాంటిది ఆయన సీఎం అయిన తర్వాత మందకొడి నుంచి ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. అంటే అమరావతి అనేది ఒక అద్భుత అవకాశం కింద ఇక్కడ వాళ్ళకు కూడా కనపడుతుంది. ఇవాళ తెలంగాణ రియల్ ఎస్టేట్లో ఎంక్వైరీ చేసేవాళ్ళు కూడా లేరు. కొనేవాడి సంగతి వదిలేయండి, ఎంక్వైరీ చేసేవాళ్ళు మరి అంత దారుణంగా వచ్చిందంటే కాకపోతే కొంత స్లో అయిన మాట వాస్తవం. అంతేగాని ఎంక్వైరీ చేసే వాళ్ళు లేరు. ఎలాగంటే గ్రోత్ కంపేర్ చేస్తే కొంచెం స్లో అయింది. మందకొడితనం సహజంగా. అంటే జనరల్గా ప్రభుత్వం మారేప్పుడు కానీ ప్రభుత్వం మారిన తర్వాత కానీ ఒక 3-4 నెలలు తేడా వేరియేషన్ ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ని ప్రణాళికాబద్ధంగా చంపేయడంలో జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా చేసిన సాయం కానీ ప్రత్యక్షంగా కానీ తెలంగాణకు వరం అయింది. ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్న కోరిక నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, అటు తెలుగు రాష్ట్రాలకు ఉంది, ఇటు ఉంది. అంటే ఈయన ఫ్రెండ్లీ నేచర్తో మరింత ఇంప్రూవ్మెంట్. ఆయన చూడండి, ఎన్నికల ఫలితాలు రాకముందే కొత్త ప్రభుత్వంతో మేము కలిసి పనిచేస్తామని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. అక్కడ చంద్రబాబు రావాలి, రాజకీయ పరిణతి అంటే చంద్రబాబే రావాలని కాదు, జగన్ పోవాలని కాదు, ఎవరు వచ్చినా మేము అది ఆయాచితంగా చంద్రబాబుకు ఒక వారం అయింది. ఇప్పుడు ఈయన నిజంగా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గురువా శిష్యుడు అనేది ప్రపంచానికి తెలియకపోవచ్చు. ఆయన అడిగిరి మధ్య ఏముంది తెలియదు, కానీ ప్రపంచం దృష్టిలో చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అనే ఒక ముద్ర పడిపోయింది. ఆయన అన్నాడు స్పీడ్లో పడిపోయేది ఏముంది, ఇప్పుడు వీళ్ళు కావాలని అలా ముద్ర వేసేస్తారు. ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఏమనండి, రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పనిచేశారు. ఆయన చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే, చాలా మంది ఎమ్మెల్యేలతో పాటు ఆయన కూడా ఒక ఎమ్మెల్యే. గురువేంది శిష్యుడు. ఇంకోటి ఆయనకి రాజకీయ నేపథ్యం కూడా జైపాల్ రెడ్డి గారి నుంచి ఉంది. వాళ్ళ మావే జైపాల్ కాంగ్రెస్ లీడర్ అక్కడి నుంచి ఉంది. గీత గారి పెదనాన్న చిన్న అన్న కదా జైపాల్ రెడ్డి గారు. గమనించాల్సింది ఏంటంటే అది మాట్లాడరే, కాంగ్రెస్ లీడర్ వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు రేవంత్ రెడ్డి, అది మాట్లాడరు. ఆయన జైపాల్ రెడ్డి వల్ల రాజకీయాల్లో అది చేసిన వాళ్ళని మర్చిపోతారు. అది అంటే సమయానుకూలంగా మర్చిపోవడం, కన్వీనియంట్గా మర్చిపోవడం. ఆయన ఒక మాట అన్నాడు, నేను చంద్రబాబు గారితో పోటీ పడి పనిచేయాలని. 74 ఏళ్ల వయసులో ఉన్నవాడు 50 ఏళ్ల వయసు అంటే 20 ఏళ్ళు ఆయనకంటే స్పీడ్గా పరిగెడితే కానీ ఇది అనుకున్న స్థాయికి పెరగదు అనేది ఆయనలో ఉన్న విజన్. అక్కడ విషయం ఏంటంటే నేను పోటీ పడి పనిచేయాలంటే ఏంటి, తెలంగాణ కూడా ఆ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలి కదా, దాని అర్థం పెరగాలని. అది అర్థం చేస్తున్నోడికి అర్థం అవుతుంది, అర్థం కానివాడికి ఏమో ఇట్లా అర్థం చేసుకుంటారు. అది వచ్చిన సమస్య అది. రైట్. ఇక్కడ ఆయన ఏమంటారంటే జ్యోత్స్న గారు, మొన్న మధ్య లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఏదో ఫుట్పాత్ మీద కట్టడాలు ఉన్నాయని కూలగొట్టారు. అది ఎందుకు కూలగొట్టారో, ఎవరు కూలగొట్టారో, ఆ లోకల్ అఫీషియల్స్ వెళ్ళి అది కట్టడం రాంగ్ వితౌట్ పర్మిషన్ కూలగొట్టారు. చిన్నది సెక్యూరిటీ రూమ్స్ అయ్యారు. దానికి ఏమన్నారంటే చంద్రబాబు చెప్పాడు రేవంత్ రెడ్డి కూలగొట్టించాడని. ఫస్ట్ టైం నేను రేవంత్ రెడ్డి గారు దీని మీద రియాక్ట్ అయ్యారు. బాబు ఫోన్ చేస్తే జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు మేము కూల్చామని అనడం అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు అలాంటి చిల్లర పనులు చేసే రకం కాదు. అది ఎవరో లోకల్ ఆఫీసరు ఒక వైసీపీ నేతలు ఎవరో ఒత్తిడి చేస్తే జరిగింది, అది తర్వాత అతను సస్పెండ్ చేశామని చెప్పి. సో ఈ రకమైన మొన్న మధ్య ఆమె ఎవరో ఒక కుమారి ఆంటీ అని టిఫిన్ సెంటర్ లంచ్ భోజనం ఏదో పాపం ఆమె రోడ్డు మీద వంటలు చేసి అమ్ముకునే ఆమె, అదేదో ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు ఆమెను పక్కన పెట్టిస్తే చంద్రబాబు పక్కన పెట్టించాడు, ఆమె ఏదో బీఆర్ఎస్ ను పొగిడిందని. ఇది ఈ రకమైన దరిద్రపు కొట్టు ప్రచారాలు రాజకీయాలకి ఇది సమాధానం. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా నాకు తెలిసి ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగినటువంటి నాయకులు, లెట్ మీ పుట్ ఇట్ వెరీ క్లియర్లీ, నాకు తెలిసి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అన్ని పార్టీల్లో ఉన్నారు సార్. ఆల్మోస్ట్ అన్ని పార్టీల్లో ఎవరైతే అన్ని పార్టీలో ఉండడం ఏంటి, బీఆర్ఎస్ పార్టీ అధినేత. ఐ వాజ్ కమింగ్ టు దాట్. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇవాళ రోజు వివిధ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నారు. ఇప్పుడు నిజంగా కూడా మనిషి అనేవాడు ఏం చేస్తాడంటే వెంకటకృష్ణ గారు, సింపుల్గా నేను ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళినప్పుడు, నేను ఇక్కడ పని చేసినప్పుడు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ లో పని చేసినప్పుడు ఇక్కడ మంచి లక్షణాలు ఏమైనా ఉంటే నేర్చుకుంటాను సార్. డెఫినెట్గా నేర్చుకుని అవి నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాను. సింపుల్ గా ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారి వే ఆఫ్ వర్కింగ్ ఏంటి, ఆయన ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎప్పుడు కూడా ఆయన ఒక పల్లెత్తు మాట అండు, ఎవరన్నా పార్టీ వదిలేసి వెళ్ళినా ఏమండు, ఏమీ లేదు మీ ఇష్టం మీదిరా బాబు అని వదిలేస్తారు. ఆయనకి 24 గంటలు ప్రజలు ఎవరైనా సరే. ఇప్పుడు ఇవాళ తెలుగు రాష్ట్రాలు ఇంకోటని కాదండి, మీకు గుర్తుంటే ఎప్పుడు ఇన్ఫాక్ట్ అక్రాస్ ది కంట్రీ ఎక్కడైనా సరే ఏ ఇబ్బంది ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సో అలాంటి పరిస్థితుల్లో అండ్ హీ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ హెల్దీ కాంపిటీషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజున సార్ మీకు గుర్తుంటే ఎస్ఎం కృష్ణ గారు కర్ణాటక ముఖ్యమంత్రి సార్, 90s ఐఎమ్ టాకింగ్ అబౌట్. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి. సో దర్ వాజ్ అ వెరీ హెల్దీ కాంపిటీషన్. బెంగళూరు కి హైదరాబాద్ కి ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండేది. అది నాయకుడి లక్షణం సార్. ఇప్పుడు పక్కవాడు ఎవడో మొత్తానికే వాడు కంప్లీట్ గా చచ్చిపోవాలి, వాడు నాశనం అయిపోతేనే నేను బాగుపడతాను అనుకోవడం అది రాక్షసుల లక్షణం. మనుషుల లక్షణం ఏంటి, వాడు బాగుండాలి నేను బాగుండాలి, కాకపోతే నేను ఒక్క అడుగు ఒక స్టెప్ నేను పైన ఉండాలని నేను కోరుకుంటానేమో, పోటీతత్వం ఉండాలి నాశనం అయిపోవాలని కోరుకోకూడదు సార్. అలా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎప్పుడూ ఆలోచించలేదు. ఆలోచన విధానం ఎవరికి కూడా ఆయన నేర్చుకోమని కూడా చెప్పరు. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అంటే బికాజ్ హీస్ బీన్ లాంగ్ స్టాండింగ్ గా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఆ లక్షణాలు ఆయన నేర్చుకున్నారు కాబట్టి ఆయన ఫాలో అవుతున్నారు, ఆ మెచ్యూరిటీ ఆయన నేర్చుకున్నారు కాబట్టి ఫాలో అవుతున్నారు అని నేను అనుకుంటాను. ఐఎమ్ ప్రౌడ్. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి నాయకత్వ లక్షణాలు ఎవరు నేర్చుకున్నా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి నేను చాలా గర్వపడతాను. బీఆర్ఎస్ పార్టీలో నాకు తెలిసిన ఒక ఆయన చాలా కీలకమైన నేత, ఎప్పుడు నీ అభిమాన రాజకీయ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తాడు. బీఆర్ఎస్ లో చాలా కీలకమైన నేత. డెఫినెట్లీ సార్. ఏముంది అందులో పనితీరు నచ్చితే సార్. ఇక్కడ ఇంకొక చిన్న విషయం సార్, ఇక్కడ ఇంత డిస్కషన్ మనం చేస్తున్నాం కదా సార్, అసలు పాయింట్ ఏంటంటే అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు కేసీఆర్ గారు కావచ్చు, ఇద్దరు కూడా చాలా స్వార్థపరులు సార్, చాలా స్వార్థపరులు. వాళ్ళకి ప్రజలు బాగుపడడం ఇష్టం లేదు. ఏదో మేము ప్రజలకి 4 సంక్షేమ పథకాలు ఇస్తామో, 4 డబ్బులు వేస్తామో, ఏం చేస్తామో. మీరు గమనించండి, సిమిలారిటీస్ గమనించండి సార్. 10 ఏళ్లలో ఉద్యోగ కల్పన ఇక్కడ జరగలేదు, 5 ఏళ్లలో ఉద్యోగ కల్పన అక్కడ జరగలేదు, 10 ఏళ్లలో ఒక విధ్వంసం, ఒక రకమైనటువంటి విధ్వంసాన్ని ఇక్కడ చూసాం మనం. అదే రకమైనటువంటి విధ్వంసాన్ని గత 5 ఏళ్లలో అక్కడ చూసాం మనం. ఆడబిడ్డల రక్షణ గురించి వీళ్ళకి పట్టింపు లేదు, ఇద్దరికి పట్టింపు లేదు. అలానే తన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల మీద కూడా ఏ మాత్రం కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి పవర్స్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సో వీళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే అవినీతి కూడా పూర్తిగా సెంట్రలైజ్డ్. ఇక్కడ వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే మేము బాగుపడితే చాలు. ఇటు చూడండి మీరు, కేసీఆర్ కుటుంబం బాగుపడింది. ఇక్కడ కేసీఆర్ కుటుంబం వాళ్ళ ఆస్తుల్ని మంచిగా ఇంత ఇవతుడు ఇంత అన్నట్టుగా పెంచుకుంటూ పోయింది. అక్కడ ఆ మహానుభావుడు ఏం చేశాడు, ఆయన ఆస్తుల్ని పెంచుకుంటూ పోయాడు. సో దీస్ ఆర్ ది సిమిలారిటీస్. ఇవాళ ఖచ్చితంగా ఏ పార్టీ వచ్చినా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆ రకమైనటువంటి ఒక పోగొట్టుకుంటేనే మనం మనుగడ కొనసాగించగలం, లేకపోతే లేదు సార్. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఈ మహానుభావుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి పెట్టారు సార్ ఆంధ్రప్రదేశ్ లో. ఎలాగబెట్టి అక్కడ ఒక అధ్యక్షుడు కూడా వేశాడు. 5 సంవత్సరాలు నాకు తెలిసి 3.5 సంవత్సరాల క్రితమే వేశాడు అనుకుందాం సార్. ఏ ఒక్క రోజున కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాల మీద వీళ్ళు మాట్లాడలేదు సార్. కానీ అదే తెలుగుదేశం పార్టీ తీసుకోండి సార్, మీకు తెలుసు ఎన్నో సందర్భాల్లో గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతి ఒక్క అరాచకం మీద మేము మాట్లాడాము. ఇక్కడ మా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఆయన తీసుకున్నా సరే ఎక్కడా బెదరకుండా, వణకకుండా, తొడకకుండా నిలబడి నువ్వు తప్పు చేస్తున్నావు కేసీఆర్ అని చెప్పాం మేము. అది తెలుగుదేశం పార్టీ. సో నిజంగా కూడా ఇవాళ రోజున దిస్ ఇస్ వాట్ వీఆర్. ప్రజాపక్షంగా ఎవరు పనిచేసినా మేము వాళ్ళకి సపోర్టివ్ గా ఉంటాం సార్. రేపు రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తే లిటరల్ గా ఎలా అయితే కేసీఆర్ ని మేము ఎదిరించామో, ఎలా అయితే కేసీఆర్ ని ప్రశ్నించామో అంతకంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాం. రైట్. దయాకర్ గారు, నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మాటల్లో తెలుగుదేశం పార్టీని ఖతం చేద్దాం అనుకున్నాడు, ఆయనే ఖతమైపోయాడు అనే డైలాగ్. అంటే ఎట్లా ఇది, ఏ ఆధారంతో లేకపోతే అబ్జర్వేషన్తో రేవంత్ రెడ్డి గారు ఈ మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని ఖతం చేద్దాం అనుకున్నాడు అని? ఇప్పుడు కొన్ని పరిణామాలు ఈ కూటమి కలయిక కంటే ముందు జరిగిన పరిణామాలు అట్లా జరిగినాయి. ఎట్లా ఇక్కడ వారు పవన్ కళ్యాణ్ తో కూడా ఇక్కడ కొంత సఖ్యతతో ఉండేది కేసీఆర్.
అక్కడ అక్కడ ఆయన ఇటు అటు అంటే చంద్రబాబు గారితో ఇంకా అప్పుడు పొత్తు కాలే. ఈ పరిస్థితులు తర్వాత ఏ పరిస్థితుల్లోనైనా చంద్రబాబు గారు రాకుండా ఉండే వ్యూహాల్లో కొన్ని తీసుకోవాలని అనుకున్నాడు. మొత్తంగా అంటే డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ వైపే ఈ అరెస్టులు, బెదిరించడాలు, ఎవరిని లేకుండా అంటే ఎవరిని పార్టీ వైపు చూడకుండా అనేది ఒక 1.5 year కంటే ముందు అవి జరిగిన దాంట్లో తన పాత్ర ఉందనేది రేవంత్ రెడ్డి గారి అనుమానం అనేది నా అంచనా. రెండవది ఏంటంటే అసలు పార్టీలే లేకుండా చేయాలనేది కేసీఆర్ గారిది కానీ అటు జగన్ గారిది కానీ ఇద్దరు అట్లే ఉండే. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అన్ని పార్టీ టీడీపీని అయితే 2014 అప్పుడు 12 మంది ఎమ్మెల్సీని కూడా మొత్తం తీసుకొని ఆ పార్టీని టీడీపీనే మధ్య చేసుకున్న పరిస్థితి. 2018 తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆ విధంగా చేసిండు, సిఎల్పీ లేకుండా చేసిన పరిస్థితి చూసింది. అట్లనే ఆయన కూడా 23కు వచ్చిన ఉద్దేశంతో అసలు ఈ మాత్రం కూడా పోతనే మిషన్ తో చేసిన మిషన్ ఒకటి మనకు కనబడ్డా ప్రజల మధ్యన ప్రజలు అనే ఒక కాన్సెప్ట్ మధ్యన ఉంటారు. వాళ్ళు మన ఓట్లు వేస్తే గెలుస్తాము, వాళ్ళకు మంచి చేస్తే గెలుస్తాము, వాళ్ళకి చెడు చేస్తే ఓడగొడతారు అనే దాన్ని వీళ్ళు మిస్ అయిపోయింది. అందుకనే పార్టీలను డిస్ట్రాక్ట్ చేస్తే ఇలా మనం నిరంతరం కొనసాగవచ్చు అనే ఉద్దేశాలతో ఈ రెండు ప్రభుత్వాలు కొనసాగడం వల్ల వాళ్ళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితికి ఉండొచ్చు. కానీ నేను అంటున్నా ఈ ప్రభుత్వం మాత్రం డెఫినెట్ గా ఇంతకుముందు పెద్దలు ఎవరు మాట్లాడారు, ప్రసాద్ గారు అనుకుంటా, ఆంధ్రప్రదేశ్ అమరావతితో పాటు వైజాగ్ అయినా ఇటు కర్నూలు అయినా సమతుల అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ అనేది ఇట్స్ వరల్డ్ పొటెన్షియల్ సిటీ. దీనికి ఏమి రియల్ ఎస్టేట్ వచ్చి పోతేనో సాఫ్ట్వేర్ వచ్చి పోతేనే కాదు, RRR తర్వాత ఇది ORR మధ్యన జరగబోయే అభివృద్ధి అనేది ప్రపంచ స్థాయి అభివృద్ధి. అమరావతి ఇప్పుడు మొగ్గ దొడుకున్నది. అది దాన్ని ఇంకా మరింత తేజవంతంగా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హైదరాబాద్ విజయవాడ అనేది ఒక పెద్ద క్యారిడార్ సౌత్ లో అవుతుంది, మీరు చూస్తారు త్వరలో. గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆలోచన ఉండే. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి కూడా తెలంగాణ ఇచ్చిన తర్వాత విడిపోయిన పరిస్థితి కనబడదు. రాష్ట్రాలుగా విడిపోయినట్టుగా ఉండాలనే తప్పితే ప్రజలు విడిపోరు. రెండు ప్రాంతాలు కూడా సమతులాభివృద్ధి చెందడానికి భవిష్యత్తులో మేము ఒకవేళ 2029లో వస్తే ఆ ప్రణాళికలు వేరున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అయితే ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ కావాలి. ఆయన డెవలప్ చేసుకోకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మంచి మనకు దాదాపు 940-950 ఏంటిది తీరం ఉంది, సముద్ర తీరం. అసలు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయలే. అసలు ఆర్థిక వృద్ధి ఎందుకు చేయలేదు? చేసినారు. అక్కడ చాలా విలువైన రేరెస్ట్ ఏంటది సముద్ర ఒడ్డున దొరుకుతుంది మైన్. వాళ్ళ కోసమా? వాళ్ళు అక్కడ చాలా రేర్ ఇది దొరుకుతుంది ఇసుకలో. అది చాలా ఇదంతా గుర్తించి దాన్ని అనుయాయులకు కట్టబెట్టి చాలా పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. అయ్యో నేనేమంటున్నా, మనం ఆలోచించింది అప్పుడు వ్యాన్ పిక్ అయినా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియా అనేది ది వరల్డ్స్ బెస్ట్ కోస్టల్ ఏరియా అని చేయొచ్చు. ఇప్పటికైనా బాబు గారి ఆలోచనలో కూడా ఉన్నది. కొన్ని సార్లు అనుకుంటున్నప్పుడు నేను ఇప్పుడు ఎట్లా చెన్నై నుంచి నెల్లూరు వచ్చేటప్పుడు ఈ పరిస్థితులు నేను చూస్తా కదా, క్యారిడార్ మొత్తంగా కూడా రేపటి అంటే కృష్ణపట్నం కానీ మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. రెండు రాష్ట్రాలు ప్రేమతో ఎదిగే రోజులు ఇవి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక రాష్ట్రానికి ఒకటి చేసుకోవడానికి వ్యతిరేకం చేసుకోవడానికి లేదు. వీళ్ళు కూడా ప్రేమతో ఉన్నారు, కానీ నాయకులు ఉన్నారు. ప్రభుత్వాలు ఉండాలి. ప్రభుత్వాలు ప్రజల మధ్యన వచ్చే సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలి. వ్యాపారం ఒక రోజు ఆంధ్రప్రదేశ్ గ్రో కావచ్చు, కానీ నేను మాత్రం ఒక బ్యాడ్ ఫీలింగ్ ఏముంటదంటే ఎట్ ఏ టైం ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ అనేది ఈ 6-7 years లో డిక్లైన్ అవ్వడం మాత్రం అది కొంచెం బాధాకరం. ఎందుకంటే ఇంటర్నల్ రోడ్స్ కూడా మనం వేసుకోలేని స్థితిలో ఉన్నాం. నేను ఆల్మోస్ట్ చాలా వైజాగ్ కానీ ఇటు కడప కానీ ఇటు పోతున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఏపీ ప్రభుత్వం కనుక ఒక అవగాహనతో కలిసి పనిచేస్తే హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వరకు, హైదరాబాద్ నుంచి ఇటు కర్నూలు వరకు, రాయలసీమ వరకు గ్రోత్ కారిడార్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. బ్రహ్మాండమైన గ్రోత్ వస్తుంది. ఇవాళ మీ మంత్రి గారు వెంకటరెడ్డి గారు మాట్లాడినారు కదా,
హైదరాబాద్ నుంచి విజయవాడకి 2-2.5 గంటల్లో వెళ్లే విధంగా ఎక్స్ప్రెస్ హైవే త్వరలో కంప్లీట్ చేస్తామని 6 లైన్. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడికి పోయినా లేదంటే ఎక్కడికి పోతుంది ఫిల్మ్ ఇండస్ట్రీ? ఒక బ్రాంచ్ లాగా పోతుంది. మొత్తం ఎందుకు పోతుంది? చెన్నై నుంచి మొత్తం వచ్చిందా? రాలేదు కదా. ఇప్పుడు గ్లోబల్ మీరు ఇంకొక ప్రధానమైన చెప్తా. అసలు మనం ఇద్దరం కలిసి ఉంటే ఎంత లాభం ఉంటుందో రేపు తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు కలిసి ఉన్న అభివృద్ధి ప్రణాళికలు లేవు, వాళ్ళ వ్యక్తిగత ప్రణాళికలు ఇంతకుముందు సోదరు చెప్పినట్టుగా. అవును, అది కాకుండా ఉంటే రేపటి రోజున ఎవరికి ఎవరు పోటీపడి అభివృద్ధి సాధిద్దాం. అది తెలంగాణ ప్రభుత్వం ఇంటెన్షన్ గా ఉంటది. కానీ మీరు కాదు, మీకు డాక్టరేట్ వచ్చింది కదా, మీరు ఉస్మానియాలో కావాల్సిన డాక్టరేట్ వచ్చింది. సరే ఏదో ఒకటి, కానీ మొత్తం మీద రీసెర్చ్ వచ్చింది, పిహెచ్డి చేశారు కదా. అయితే నేనేమంటానంటే ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇంతమంది విశ్లేషిస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి అప్రజాస్వామిక పాలన ఎలా ఉండకూడదో పాలన అలా చేసి చూపించాడు కదా. దీన్ని ఎందుకు ఒక కేస్ స్టడీ లాగా పెట్టకూడదు? అంటే ఇది ఒక డిఫరెంట్ గా ఉంటది. కానీ నేనైతే వ్యక్తిగతంగా ఇప్పుడు నేను ఇంతలా నష్టపోతాను గవర్నమెంట్ పెట్టవచ్చు కదా ఏదో ఒక యూనివర్సిటీలో. కాదు సరే, అది తర్వాత నేను అంటే అది మా ప్రభుత్వ ఉద్దేశం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ఇంతలా నష్టపోతాడు జగన్ అయితే అనుకోలేదు నేను వాస్తవంగా చెప్పాలంటే. 45 నుంచి 63 మధ్యలో వస్తాను ఒక అంచనా ఉండే. అయితే ప్రజల్లో పథకాలు ఇవ్వడం మాత్రమే కాదు, పాలన అనేది ఆత్మీయంగా ఉండాలనేది అక్కడ ప్రజలు తీర్మానించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతసేపటికి మేము ఇచ్చినాం బతకండి, మేము అది ఇస్తున్నాం బతకండి, మేము ఇది చేస్తాం బతకండి, పథకాలతో బతికేది ఎంతమంది ఉంటారు. తర్వాత దాంతోనే పాటు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్. ప్రభుత్వం ఉన్నట్టుగా కాకుండా రాజు పాలిస్తున్నట్టుగా ఉండొద్ది. అందుకని సెంట్రిక్ పాలిటిక్స్ వీళ్ళిద్దరు కంటిన్యూ చేయాలనుకున్నారు, కేసీఆర్ గారు కానీ అటు జగన్ గారు కానీ. ఆ సారూప్యత కనపడ్డది, అందుకనే వాళ్ళిద్దరు మైండ్ సెట్ అయింది. అంతకుముందే తెలంగాణ మూవ్మెంట్ లో ఇద్దరు పచ్చగడ్డేస్తే ఏది పెట్టకపోయినా నిప్పు రాలిగేటట్టు ఉండేది వాళ్ళిద్దరు. ఇప్పుడు ఎటేటేమో టర్న్ అయిపోయిందంటే ఇదంతా ఆర్థికాంశాలే మూలమై ఉంటుందని నేను అనుకున్నా. కానీ ఏది ఏమైనా సరే, ఇప్పుడు ఒకప్పుడు లగడపాటి రాజగోపాల్ గారు తెలంగాణ మూవ్మెంట్ కొరకు వ్యతిరేకం చేసిన కేసీఆర్ గారి ఇంటికి పోవడము, ఉండవల్లి గారు లాంటి వాళ్ళు కూడా పోవడం, అదొక పాజిటివ్ సంకేతం. ఇప్పుడు వైరుధ్యాలు ఉంటాయి, పోరాడుకుంటాం, అది ఆ తాత్కాలిక అంశమే. కానీ తెలుగు వాళ్ళగా ఎప్పుడు కలిసి ఉండాలనేది ఒకటి. రాజకీయాలు కూడా అట్లనే, ఒక పార్టీ ఇంకో పార్టీ గెలుస్తుంది అని అంటే ఈ పార్టీ చేసిన నష్టాల వల్ల, అంతేగాని టీడీపీని నిన్ను నష్టం చేస్తా, లేకపోతే ఇప్పుడు కూడా జగన్ పార్టీని కూడా మేమేదో డిక్లైన్ చేస్తాము, అది ఉండకుండా చేస్తామని చంద్రబాబు గారు కూడా ఉండొద్దు. ఇప్పుడు మమ్మల్ని కూడా బీఆర్ఎస్ అట్లా చేయాలనుకున్నది, కానీ వాళ్ళే ఇప్పుడు డిక్లైన్ అయిన స్థితిలో ఉన్నది. కానీ ప్రజలు అనే లక్ష్యంగా మీరు చేస్తున్నారు, వాళ్ళు చేసినట్టే మీరు చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు వాళ్ళు లాక్కున్నారు, ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు మీరు లాక్కుంటున్నారు. అట్లా చంద్రబాబు నాయుడు గారు కాదు, వెంకటకృష్ణ గారు మీరు కూలుస్తా అంటే సరే ఎట్లా కూలుస్తావు, కూర్చుని ఆయన ఇటు పక్క నుంచి కూలుస్తావా, ఇటు పక్క నుంచి కూలుస్తావా చూడాలా? ఎట్లా నీకు 39 వచ్చినోనికి మీకు మేము మళ్ళా మా 6 నెలల ప్రభుత్వం వస్తుంది, మీరు మీ ప్రభుత్వం కొనసాగేది అంటే పవర్ లో ఉన్నది నేనా మీరా? కాబట్టి ఆ ఎత్తుగడలు మాకుండవా? అంటే వాళ్ళ ఆ విషయంలో వాళ్ళు మిమ్మల్ని ఒక రకంగా థ్యాంక్స్ చెప్పాలి మీరు వాళ్ళకి, కేటీఆర్ గారికి. వాళ్ళకి ముందే అన్నారు 6 నెలలు కూలిపోద్దంటే మీరు ముందే మేల్కొన్నారు కదా, అలర్ట్ చేసేందుకు థ్యాంక్స్ చెప్పాలి. రెచ్చగొడితే వాళ్ళు చేసిన పనులు మేము చేయలేము, మా పొలిటికల్ ఎథిక్స్ కూడా ఉన్నాయి. రాజకీయాల్లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు ఏమన్నారు, వద్దు ఇదంతా వద్దని ఒక స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. కానీ అదే బీఆర్ఎస్ లో ఎవరైనా సార్ చేర్చుకోకండి సార్, నాకు కూడా నష్టమవుతుంది సార్ అని అంటే ఈటెల రాజేందర్ అయిపోతారు. నేను కూడా ఓనర్నే, నేను దీంట్లో అన్నందుకే కదా వచ్చి బీజేపీలో ఉండాల్సిన పరిస్థితి. కానీ ఒకటి ఎండ్ ఆఫ్ ది డిబేట్ నేను అంటున్నది ఒకటి, మనం నియంతృత్వ ధోరణితో ఉంటే మీరిచ్చే ధనమో అభివృద్ధో సంక్షేమమో లక్ష్యం కాదు. డెఫినెట్ గా మనంగా ఎదుగుతున్నామని ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒకరి కింద బతుకుతున్నామనే స్థితిని ఏ ప్రభుత్వాలు కూడా తీసుకురావద్దు. అరే మీరు కింద బతుకుతున్నాం అనే స్థితి కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఏదేమైనా జగన్ ఒక మాట అన్నాడు, నేను ఓడిపోయినా చనిపోలేదన్నాడు. ఆ డేర్ తో ఉండండి, ప్రజల కొరకు కొట్లాడండి. అయ్యన్న పాత్రుడు గారు జగన్ ఓడిపోయాడు కానీ రాజకీయంగా చనిపోలేదు అని అయ్యన్న పాత్రుడు గారు అన్నాడు.
దాన్ని ఆయన రిపీట్ చేశాడు, అంతే తప్ప ఆయన అనలే ఆ మాట. ఎనీవే మీరు ఎండ్ ఆఫ్ ది డిబేట్ అని అన్నారు కాబట్టి ఇక మీతోనే ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు అండ్ జ్యోత్స్న గారు, ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ